అందని మిన్నే ఆనందం అందే మన్నే ఆనందం అరే భూమిని చీల్చుకు పుట్టే పచ్చని పసిరికానందం మంచుకి ఎండే ఆనందం వాకుకి వానే ఆనందం అరే ఎండకి వానకి రంగులు మారే ప్రకృతి ఆనందం బ్రతుకే నూరేళ్లందం బ్రతుకే బ్రహ్మానందం చెలియ వయసుడిగే సొగతంలో అనుబంధం ఆనందం ఆనంద పచ్చని చిలుకలు తోడుంటే ఆడే కోయిల వింటుంటే భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింక చెల్లు. అందరికీ నమస్కారం. ప్రకృతి వ్యవసాయం అంటే ఒకప్పుడు మన పెద్దవాళ్ళు మన తండ్రులు తాతలు చేస్తున్న వ్యవసాయం ఏది. ఎందుకంటే ఆ రోజుల్లో వాళ్ళు పెద్దగా పిండిలు గిండిలు వాడేది లేదు. వాళ్ళు ఎప్పుడో ఏదో కథాజితగా వాడి ఆ విధంగా పశువులు ఎరువులు బ్రహ్మాండంగా పొలాలు ఎండబెట్టి ఏసోదుక్కులు చేసుకొని వాళ్ళు చేసేవాళ్ళు. భూమిని బాగా సారవంతం చేసేవాళ్ళు. అది రాను 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 ఏంటంటే ఈ కమర్షియల్ యాంగిల్ రైతుల్లో బాగా కమర్షియల్ యాంగిల్ పెరిగిపోయి విచక్షణారహితంగా ఎగదిగా కెమికల్ రసాయనాలు మందులు కొట్టడం పెండడం దిగుబడి అయితే ఎక్కువగా వచ్చి ఆనందపడుతున్నారే కానీ ఆ ప్రకృతి సహజసిద్ధమైనటువంటి స్వచ్ఛమైన ఆహార పంటలను ఇవ్వలేకపోతున్నారు. అది ఇప్పుడు ఈ మధ్యకాలంలో వీళ్ళు వచ్చి ప్రకృతి వ్యవసాయం చేయడం జరుగుతూ ఉంది. ప్రకృతి వ్యవసాయం చేయాలంటే దానికి త్యాగమైనటువంటి ఉండాలి. ఎందుకంటే దిగుబడి పూర్తిగా తగ్గిపోతుంది. అయినా కూడా సంతృప్తి కోసం మాత్రమే చేయాల్సినటువంటి వ్యవసాయం అది. అయ్యేది ఆ విధంగా ఇప్పుడు కొంతమంది యువతరం కూడా వచ్చి అక్కడక్కడ చేయడం జరుగుతుంది. వాళ్ళందరూ అభినందనీయులు. ఆహారం తిన్న వాళ్ళందరూ ఒక అమృతాహారం తిన్న ఫీలింగ్ కలుగుతుంది. దాని విలువలు కూడా అర్థం చేసుకున్నారు జనాలు. ఇప్పుడు ఈ విధంగా మనకి మంచి ఇదిగా జరుగుతూ ఉంది. ఎందుకు ఇవన్నీ చెప్పడం అంటే చాలామంది సమాజంలో ఒక వాదన ఉంటుంది. అసలు ఎరువులే వేయకుండా రసాయనిక ఎరువు లేకుండా పొలాలు ఎలా పండుతాయి, అవి పండవు. ఇది అందరూ కాదు, ఎవరో కొంతమంది విషయం తెలియని వాళ్ళు కొంతమంది ఇతండవాదులు అనుకుంటుంటారు. వాస్తవానికి ఖచ్చితంగా పండుతుంది. అసలు ఇంకో చిన్న విషయం, మనుషులకి ప్రాణం ఉన్నది, జంతువులకి ప్రాణం ఉన్నది, క్రిమి కీటకాలకి ప్రాణాలు ఉన్నవి. మట్టికి ప్రాణం ఉన్నదా లేదా ఒక 10 సెకండ్లు ప్రతి ఒక్కరూ ఈరోజు చూస్తున్న ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. మట్టికి ప్రాణం ఉన్నదా లేదా అంతే. ఎందుకు సస్పెన్స్, దాన్ని వదిలి క్లియర్ చేస్తున్నాము. మట్టికి ప్రాణం ఉన్నది. ప్రాణం ఉన్నది కాబట్టి మనం ధాన్యం కిందలు చల్లినా ఇంకో పచ్చిరొట్టి ఎరువులు చల్లినా వాటిని మొలకలెత్తి వాటిని మొక్కలుగా తయారు చేయడం కానీ తరువాత ఆహార పంటలు పండించడం కానీ జరుగుతుంది. కాబట్టి ప్రాణం ఉంది కాబట్టి దాన్ని సారవంతం చేయడం ప్రతి ఒక్కరి కర్తవ్యం. ఈ విధంగా అన్ని బాగానే ఉన్నాయి, అన్ని బాగా చెప్తున్నారు ప్రకృతి వ్యవసాయం అది ఇది అని. వాటికి సారవంతం ఎలా అవుతుంది ప్రతి ఒక్కరికి ఇది వచ్చే అవకాశం, ఇది వచ్చే ఒక చిన్న సందేహం. దాని వివరణ ఏం లేదు. ఈ విధంగా ఖాళీగా ఉన్న సమయాలలో ఇదిగో ఇత్తనాలు ఈ విధంగా పచ్చిరొట్టి ఎరువులు అంత మాత్రంగా చేస్తే దాన్ని రసాయనిక జరిగితే ఎంత బలం వస్తుందో భూమికి అంతే బలం వస్తుంది. ఈ మధ్య కాలంలో కొన్ని రకరకాలు పచ్చిదారాలు కూడా ఒకేసారి కొడుతున్నారు. కొట్టినా మంచిదే, ఇబ్బంది లేదు. వీలు కాకపోతే ఒక రకం కొట్టినా ఇబ్బంది లేదు. ఏది ఏమైనా భూమికి పచ్చిరొట్టి ఎరువులు వేయడం అనేది సారవంతం అవుతుంది. దాని ద్వారా పండుతుంది, అది ఇబ్బంది లేదు. తర్వాత పశువులు ఎరువు, వీళ్ళు బట్టి పశువులు ఎరువు దోలినా కూడా పండుతుంది. ఇటు వల్ల ఏంటంటే వాళ్ళు రసాయనికలే బండినంత 4 చెట్ల బండకపోయినా కనీసం ఒక 3 యావరేజ్ బండినా కూడా ఆ 1.5 పుట్టి తగ్గినా పర్వాలేదని ఈ ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు త్యాగ గుణాలతో ముందుకు వస్తున్నారు. ఈ విధంగా జరుగుతూ ఉంది. ఈ ప్రకృతి వ్యవసాయం ప్రోత్సహించడం అవసరం. ఆ ఆహారం తినడం ఒక అదృష్టం. ఓకే, థ్యాంక్ యూ. సర్వే జన సుఖినో భవంతు.